హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో లెన్సెస్ 35mm లెన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో వెల్కమ్ బ్యాక్. ఇది ఒక అతను రిక్వెస్ట్ చేశాడు. యాక్చువల్లీ లెన్సెస్లో కన్ఫ్యూజ్ అవుతున్నాను. తన పేరు వచ్చేసి సాయి కుమార్ నందిపాటి. సో తిను రిక్వెస్ట్ పెట్టాడు. కెమెరా 4K కెమెరా కొంటున్నాను కానీ బట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ విత్ లెన్స్ అన్నాడు. చాలామంది లెన్సెస్కి వచ్చేవారు కన్ఫ్యూజ్ అవుతుంటారు. బేసికలీ ఏంటంటే జూమ్ లెన్సెస్ ఉంటాయి, ప్రైమ్ లెన్సెస్ ఉంటాయి ఇందులో. సో జూమ్ లెన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూమ్ లెన్స్. ఇది 24 to 105 f4 అంటారు దీన్ని. సో ఇది లెన్స్ అండ్ ఇది వచ్చేసి ప్రైమ్ లెన్స్ అంటారు. ఇది వచ్చేసి ప్రైమ్ లెన్స్. ఇది దానిలాగా ఇది మూమెంట్ ఉండదు అనమాట. అంటే మూమెంట్ నీకు చూపిస్తాను యాక్చువల్లీ. సో ఇందులో ఏంటంటే జూమ్ లెన్స్లో ఏంటంటే ఇది మూవ్ అవుతుంది కదా, ఇట్లా మూవ్. ఇది 24, ఇది కిందకు వచ్చినప్పుడు 24mm, ఇది 24mm అన్నట్టు. ఇది పైకి వెళ్ళిందంటే 105 అన్నట్టు. ఇది 105 దగ్గర ఇది. సో దిస్ ఈస్ అ జూమ్ లెన్స్ అండ్ దీన్ని వచ్చేసి f4 అంటారు. అంటే బేసికలీ f4 ఏంటంటే దీన్ని ఏదైతే అపేచర్ అంటారు, దీంట్లో సర్కిల్స్ ఉంటాయి కదా, అంటే దీంట్లో లైట్ పంపిస్తుంది అనమాట. దీంట్లో బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ని బట్టి స్టాప్స్ అంటారు అనమాట. ఏ స్టాప్స్ అని ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి లెన్సెస్. సో ఇది F4 కనుక ఇది అంత, అంటే ఇది ఒక $600 వరకు, 600 కొత్తది కొంటే $800 ఏమో ఉంటుంది. అంటే యూజ్డ్ కొంటే అరౌండ్ 600 వరకు రావచ్చు. బట్ దీంట్లో 24mm టు మీకు 70mm అని ఒకటి దొరుకుతుంది. f2.8 దొరుకుతుంది జనరల్గా. ఇది స్టాండర్డ్ అనమాట. f24 to 70mm f2.8 అని ఉంటుంది. మీకు అంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే దానికి కొనండి. అది బెస్ట్ లెన్స్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే అది యూ కెన్ యూస్ ఫర్ వైడ్ యాంగిల్ అండ్ ఆల్సో యూ కెన్ యూస్ ఫర్ క్లోజ్అప్ అనమాట. ఇన్ కేస్ మీకు అలా కాదు, మీరు ఒక లెన్స్ ప్రైమ్ లెన్స్ కొనాలనుకోండి. దిస్ ఇస్ ద ప్రైమ్ లెన్స్ యాక్చువల్లీ. ప్రైమ్ లెన్స్ ఏంటంటే జూమ్ లెన్సెస్ కన్నా కూడా షార్ప్ అండ్ క్లియర్గా ఉంటాయి. ఇవి కొంచెం దానికన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ఇవి ఏంటంటే షార్ప్ ఉంటాయి అండ్ ఇది అంటే కలర్స్ కూడా చాలా ఇదిగా వస్తాయి అనమాట వీటిలలో జనరల్గా ప్రైమ్ లెన్సెస్లలో. సో ప్రైమ్ లెన్సెస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా వెళ్తే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మాన్యువల్ అయినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీరు అంటే ఇప్పుడు దీంట్లో కొంటే ప్రతి దానికి ఒక లెన్స్ కొనాలి మీరు. 24mm, 16mm, 35mm, 50mm అండ్ 85mm అండ్ 105 ఇట్లా ఉంటాయి కదా. ఇట్లా కొనాల్సి వస్తుంది. బట్ ఇందులో అనుకోండి ఇది జూమ్ చేసుకుంటారు మీరు. ఏ మిల్లీమీటర్ కావాలంటే అది మిల్లీమీటర్ ఇలా జూమ్ చేసుకుంటారు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే లెన్స్ అనేది వన్ టైం పర్చేస్. కెమెరా బాడీస్ వచ్చేసి చేంజ్ అవుతుంటాయి కానీ లెన్స్ అనేది వన్ టైం పర్చేస్. మీరు కొన్నప్పుడు ఏంటంటే ఈ జూమ్ లెన్సెస్ ఈవెన్ దో మీకు అన్ని కవరేజ్ అయినా కూడా బట్ వీటంత షార్ప్నెస్ కానీ క్లారిటీ కానీ రాదు. సో ఈ ప్రైమ్ లెన్సెస్. సో నా రికమెండేషన్ సినిమా తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఆర్ ఫోటోగ్రఫీ కానీ మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే 35mm f1.8 ఆర్ 35mm f1.2, 1.4 ఆర్ 35mm f1.2. ఈ 3 లెన్సెస్లో ఏదైనా కొనండి. అంటే 1.8 నుంచి కిందకి వెళ్తుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. 1.8 నుంచి f1.4 వచ్చేసి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 1.2 వచ్చేసి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో ఈ 3 రేంజెస్. బట్ 35mm f1.8 ఇట్ సెల్ఫ్ విల్ బీ ఎక్స్పెన్సివ్. అదే మీకు $1,800 వరకు కాస్ట్ ఉంటుంది అది. సో నా రికమెండేషన్ అంటే ఒక 35mm తీసుకున్నప్పుడు ఏంటంటే మనం మన ఐస్తో ఎలా చూస్తుంటామో అన్ని ఆబ్జెక్ట్స్ కూడా అదే సైజులో కనిపిస్తాయి అనమాట. మీకు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడడం కావాలంటే లెన్సెస్ ఎప్పుడే కానీ 35mm అబవ్ వెళ్తే ఏమవుతుందంటే కొంచెం ఎన్లార్జ్ అవుతుంటాయి. ఆబ్జెక్ట్స్ కూడా ఎన్లార్జ్గా చూపిస్తుంటుంది కొంచెం. దానికి కింద వెళ్తుంటే ఆబ్జెక్ట్స్ కొంచెం
చిన్నగా కనపడుతుంటాయి అనమాట. అంటే ష్రింక్ అయినట్టు కనిపిస్తాయి, అంటే కొంచెం సైజు మనం ఉన్న పర్సనాలిటీ కన్నా కూడా తగ్గించుకుంటే వెళ్తాయి అనమాట. సో 35 మిల్లీమీటర్ అనేది ఎగ్జాక్ట్గా మన హ్యూమన్ ఐ, మనం ఐతో ఎలా చూస్తామో అది అలా ఉంటుందన్నమాట. ఆబ్జెక్ట్స్ తీసినవి కూడా అన్నీ అలా ఉంటాయి అనమాట. సో అందుకని ఏంటంటే మనకి సినిమాకి ఏంటంటే మన ఐతోని, అంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటాం కదా, ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నప్పుడు ఏంటంటే ఒక ఆడియన్స్ చూసినప్పుడు ఏంటంటే తను పర్స్పెక్టివ్లో ఏదైతే ఉంటుందో అదే విధంగా చూపెట్టుకుంటా సినిమాని చూపిస్తే వాళ్ళకి బాగుంటుంది మనకి. సో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 35 మిల్లీమీటర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి క్లోజప్ కావాలన్నప్పుడు వాళ్ళకి దగ్గర వెళ్ళిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 35 మిల్లీమీటర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు క్లోజప్ పెట్టుకున్నాను కదా, క్లోజప్ అంటే నాకు ఎక్కడ లేదు, దగ్గర ఇక్కడ ఇప్పుడు నేను టచ్ చేస్తే నాకు లెన్స్ టచ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో అంటే నాకు ఇంతే దూరంలో పెట్టుకొని నేను రికార్డ్ చేస్తున్నాను. సో నాకు వైడ్ కావాలనుకోండి, ఇప్పుడు నేను ఈ కెమెరాని ఏంటంటే దూరం తీసుకెళ్ళిపోవాలని. సో నా కెమెరాని దగ్గరికి, నాకు క్లోజప్ కావాలంటే దగ్గరికి తీసుకురావాలి, వైడ్ కావాలంటే దూరం తీసుకెళ్ళాలన్నమాట. సో అది ప్రైమ్ లెన్స్. బేసికలీ ప్రైమ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కెమెరాని మనం మూవ్ చేస్తాము. వేరాజ్ మనం జూమ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు మనం దీంట్లో బ్యారెల్ని తిప్పుకుంటాం. ఇది ఉంది కదా, సో దీన్ని మూవ్మెంట్ చేస్తాం అనమాట. మనం ఒక దగ్గర ఫిక్స్ చేసేసుకొని దీన్ని మూవ్ చేసుకోవచ్చు. కానీ ప్రైమ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం కెమెరా స్టాండ్ని తీసుకెళ్ళి అక్కడ చాలా దూరం తీసుకెళ్ళాలన్నమాట. బట్ అదే చెప్పాను కదా, అడ్వాంటేజ్ వచ్చేసి మీకు షార్ప్నెస్ కానీ క్లారిటీ కానీ చాలా బాగుంటుంది. అంటే కలర్స్ కానీ కూడా ప్రైమ్ లెన్సెస్లో వచ్చినట్టు జూమ్లో రాదు. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో ప్రైమ్ లెన్సెస్, అందుకే ప్రైమ్ లెన్సెస్ యూజ్ చేస్తారు. ఎందుకు అందరు జూమే యూజ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. జూమ్ చేసినప్పుడు ఏంటంటే అంత షార్ప్నెస్ కానీ క్లారిటీ కానీ ఉండదు అనమాట. వీటిలో కాంట్రాస్ట్ కానీ ఇవి కూడా కలర్స్ చాలా బాగా వస్తాయి. సో మీరు ఎఫర్ట్ చేయగలిగితే 35 అండ్ 85 కొనండి. మీరు ఎఫర్ట్ చేయలేరు అని అనుకుంటే ఏం చేయాలంటే ఒకటే ఒక లెన్స్, బట్ యూ కెన్ యూస్ దట్స్ వాట్ యూ నీడ్ టు స్పెండ్ ఆన్ గ్లాస్. మంచి గ్లాస్ మీద అయితే డెఫినెట్గా స్పెండ్ చేయాలి. 35 మిల్లీమీటర్ 1.8 ఈజ్ ద తక్కువలో దొరుకుతుంది. అంటే ఇంకా దానికన్నా 3.5 కూడా ఉంటాయి, బట్ అవి ఇంకా చీప్ దొరుకుతాయి. బట్ మీకు ఏంటంటే నైట్లో షూటింగ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. అంటే లైట్స్కి మీకు చాలా లైట్ కావాల్సి వస్తుంది. మీకు 1.8 ఉందనుకోండి, కొంచెం లైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు అనమాట. అదే మీకు 1.4 ఉందనుకోండి, f1.4 ఉందనుకోండి, ఇంకా లైట్ తక్కువ ఉన్నా కూడా ఇంకా తీయొచ్చు మీరు ఓపెన్ చేసేసి. అంటే ఆ లెన్స్ ఏదైతే దాంట్లో బ్లేడ్స్ ఉంటాయో ఆ బ్లేడ్స్ వైడ్ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఆ వైడ్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే లైట్ ఎక్కువ వస్తుంది అందులో, అండ్ నైట్లో కొంచెం లైట్ తక్కువ యూజ్ చేసుకోవచ్చు మీకు షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అది ఎంత తక్కువ 1.2 వస్తే ఇంకా వైడ్ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇంకా లైట్స్ తక్కువ ఉన్నా కూడా మీకు ఇంట్లో రూమ్లలో మన 30 వాట్ 40 వాట్ లైట్స్ ఉంటాయి కదా, వాటితో కూడా తీయొచ్చు అనమాట. దట్స్ అ డిఫరెన్స్ అనమాట. మీకు ఎంత కిందకి వెళ్తుంటే ఆ కెమెరా లెన్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ అవుతుంటుంది. 1.8, 1.4, 1.2. ఇంకా మీకు పైన, అంటే దానిపైన వెళ్తే 1.8 పైన 2 ఉంటుంది, 2.4, 3.5 ఇలాంటి కెమెరా లెన్సెస్ కూడా దొరుకుతాయి. యాజ్ యూ గో అప్ అండ్ అప్ ప్రైజెస్ తగ్గుతూ పోతాయి అనమాట. సో కిందకు వచ్చిన కొద్దీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. 1.8 నుంచి వచ్చే వరకు $2,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. బట్ ఇట్స్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ వర్త్ ఇట్. ఎప్పుడే కానీ ఒక గ్లాస్ పైన మీరు పెట్టుకుంటే కెమెరా బాడీ చేంజ్ అవుతుంది, కానీ లెన్సులు అవే ఉంటాయి, దాదాపుగా అవే యూజ్ చేస్తారనమాట. మంచి లెన్సెస్, అందుకే పాతవి కూడా ఇప్పుడు యూజ్ చేస్తారు, బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అది. సో మీకు ఏంటంటే ఇప్పుడు నేను తీసిన కొన్ని ఫొటోస్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా యూజ్ చేసుకోవాలంటే అనేది నేను చాలా మటుకు ఏంటంటే ప్రైమ్ లెన్సెస్ యూజ్ చేస్తాను. నేను జూమ్, నా దగ్గర ఈ జూమ్ ఉన్నా కూడా నేను ఎప్పుడు యూజ్ చేయను. సినిమాకు పర్టికులర్గా ఏదైనా కావాలంటే నాకు ఒకటే లెన్స్ యూజ్ చేసినా కూడా, నేను ఈ ఒక్క లెన్స్ అయినా కూడా ఇది కానీ ఏదైనా ఒకటే డిసైడ్ చేసుకుంటాను, ఏ లెన్స్ యూజ్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటాను. ఆ ఒకటే లెన్స్ యూజ్ చేసి నేను షూట్ చేస్తాను. మీకు అంటే నేను ఫొటోస్ ద్వారా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు రియల్గా తీసినప్పుడు కూడా మీరు అలా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇది 35 మిల్లీమీటర్ అనుకోండి. సో 35 మిల్లీమీటర్స్తోని నేను చాలా మటుకు ప్రిఫర్ చేస్తాను. 35 మిల్లీమీటర్తోని చాలా మటుకు నా సినిమాలు తీస్తాను. అంటే ఇప్పుడు నేను వేరే కొంటే ఇప్పుడు ఇదే బ్రాండ్లో కొనాలి, అంటే ఇప్పుడు ఈ టైపునే కొనాలన్నమాట. ఎందుకంటే కలర్ వేరీ అవుతుంది. మీకు ఎప్పుడే కానీ ఒక లెన్స్ తీసి ఇంకో లెన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి ఇంకొక దానికి ఆ కలర్స్ ఏవైతే వస్తుందో మనం మూవీకి ఇట్లా రికార్డ్ చేస్తామో ఆ కలర్స్ డిఫరెన్స్ అవుతాయి. మనకి ఒక షాట్కి ఇంకో షాట్కి మళ్ళీ మ్యాచింగ్ చేసుకోవాలంటే ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. రాదర్ స్టిక్ టు వన్ కెమెరా లెన్స్. నేను చెప్పాను కదా 35 మిల్లీమీటర్స్ కొనేసి ఆ ఒకటే ఒక లెన్స్కి స్టిక్ కాండి. నేను అదే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది.
ఓకే, సో ఫస్ట్ ఈ షాట్ చూడండి. ఇదేంటంటే 16 మిల్లీమీటర్తో తీసాను. ఇది నేను ఈ ఫొటోస్ అన్నీ చూపెట్టేది మీకు ఏంటంటే 16 మిల్లీమీటర్ లెన్స్తోని తీసిన ఫొటోస్ అనమాట. 16 మిల్లీమీటర్ 1.4లో తీసిన ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను ఓకే మీకు అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఈ ప్లేట్ చూస్తే ఆల్మోస్ట్ ప్లేట్ దగ్గర ఉంది. నా కెమెరా ఆల్మోస్ట్ ఇంత దగ్గరలో ఉందన్నమాట. ఇంత దగ్గర నుంచి తీసాను అనమాట నేను. సో ఆల్మోస్ట్ అంటే మీకు చూపిస్తున్న ఇంత గ్యాప్. నా కెమెరా ఇక్కడ అండ్ ప్లేట్ ఇక్కడ ఇంత క్లోజ్లో తీసాను అనమాట. సో అది ప్రాబ్లం. అంటే మనకి ఒక లెన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనము ఇంకా దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట క్లోజప్స్ కావాలంటే. ఇంకా ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, ఆర్టిస్ట్ ఇప్పుడు 35 మిల్లీమీటర్ ఉందనుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కెమెరా ఇక్కడ ఉంటుంది అనమాట మీకు. అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు టచ్ అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, ఇది టచ్ అవుతుంది. సో ఇంత దగ్గరలో పెట్టి తీస్తారనమాట. కొంచెం ఆర్టిస్ట్కి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి చాయిస్ లేనప్పుడు వీ హ్యావ్ టు చూస్ అనమాట. లైక్ ఇంకా అంత దగ్గరలో వాళ్ళు చేయాల్సింది తప్పది. అదే మీకు 85 మిల్లీమీటర్ లెన్స్ ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళు డిస్టెన్స్ చేసుకోవచ్చు. మనకి కెమెరా చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళకి అది ఉంటుంది అనమాట. అదొకటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. కానీ బట్ మనలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ వన్ లెన్స్ యూజ్ చేసినప్పుడు లైక్ యూ హ్యావ్ టు గో క్లోజ్ టు దెమ్. లైక్ నేను ఐఎంఐ తీసినప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఆల్మోస్ట్ ఫేస్ దగ్గరికి ఇంత దగ్గరలో వెళ్ళిపోయి తీసాను అనమాట. అంటే నాకు క్లోజప్ కావాలి, ఇంత క్లోజప్ కావాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అలా ఫేస్ పైన దగ్గరికి వెళ్ళిపోయి తీసాను. ఇంకా నాకు ఆప్షన్ లేదు. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ డిఫరెంట్ లెన్సెస్ లైక్ 85 ఉంటే నేను దూరం పెట్టుకొని తీసేవాడిని, కానీ బట్ నా దగ్గర లేకుండే. సో ఇంకా నేను తప్పలేదు అక్కడ దగ్గరికి. సో దట్స్ ఓన్లీ ద డిసడ్వాంటేజ్ అనమాట. సో కమింగ్ టు దిస్ ఇప్పుడు ఏంటంటే ఇది నేను ఆల్మోస్ట్ ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళి తీశాను. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది కూడా చూడండి. ఇది కూడా ఆల్మోస్ట్ నేను ప్లేట్ దగ్గరికి వెళ్ళేసి తీసాను. ఇది 16 మిల్లీమీటర్స్తో తీసాను, 1.4లో తీసాను. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఇది వచ్చేసి నైట్లో తీసాను నేను. నైట్లో తీసింది ఇది ఏంటంటే ఇది నేను వైడ్ అంటే చాలా దూరంలో ఉన్నాను కదా, మీకు ఆ వీల్ గిట్లా చూడండి నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడి నుంచి తీసాను. సో ఇది చాలా దూరంలో ఉందన్నమాట. సో నాకు వైడ్గా వస్తుంది, ఇట్లా వైడ్గా తీయాలనుకున్నాను నేను ఆ సీన్. ఎందుకంటే నాకు ఆ జాయింట్ వీల్ అవన్నీ రావాలంటే, నేను అది చూపెట్టుకోవాలంటే, ఆ ఫోటోలో చూపెట్టాలంటే నేను చాలా దూరం ఉండాలి, నాకు అవి రావాలి. ఇప్పుడు నేను దీన్నే 85 మిల్లీమీటర్ తీసాను అనుకున్న, నాకు రాదు, వీల్ గిట్లా రాదు, మనకి ఇట్లా నేరోగా వస్తుంది అనమాట. ఇంత నేరో వచ్చినప్పుడు ఓన్లీ ఆ వీల్ ఒకటి కనిపిస్తుంది నాకు. బాగా కనపడదు నాకేంటంటే ఆ ల్యాండ్స్కేపు అండ్ ఆ వీలు అవన్నీ చూపెట్టాలనుకున్నాను. అందుకని నేను చాలా దూరంలో వెళ్ళేసి నేను 16 మిల్లీమీటర్ పెట్టి ఫోటో తీశాను. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ నేను తీసినాయి అన్నీ 16 మిల్లీమీటర్తోనే తీశాను అనమాట నేను ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇది. సో ఇది చూడండి, ఇది కూడా నైట్ తీశాను. సో ఇది నైట్లో తీసినప్పుడు ఏంటంటే నేను 1.4 అంటే 16 మిల్లీమీటర్ 1.4 పెట్టినప్పుడు ఏంటంటే కంప్లీట్గా బ్లేడ్స్ ఓపెన్ అయినాయి అనమాట. అంటే లైట్ ఇట్లా ఓపెన్ అయ్యి లోపలికి వస్తుంది, సెన్సార్కి వస్తుంది అనమాట. అదే మీరు 3.5 ఉన్నదనుకోండి, హోల్ ఇంత చిన్నగా అయిపోతుంది అనమాట. అంటే లైట్ మొత్తం రాదు. సో ఈ టైప్ ఫొటోస్ రాదు మనకి. అంటే నైట్లో ఎక్కడైనా సీన్లు తీయాలన్నా కూడా, ఆర్టిస్ట్లో ఎవరైనా తీయాలన్నా కూడా మనకి నైట్లో ఇట్లాంటివి తీయాలంటే మనకి ఈ టైప్లో రాదనమాట. సో 3.5 ఉన్నప్పుడు మనకి లైట్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట మనకి. అందుకే లెన్స్ 1.4 అట్లా ఉంటే లైట్ ఎక్కువ అలౌ చేస్తుంది సెన్సార్కి. సో వీ కెన్ గెట్ దట్ అనమాట. ఇది నేను నైట్లో తీసింది అనమాట. ఇది అంటే 1.4 ఓపెన్ చేసి కంప్లీట్గా ఓపెన్ చేసి తీసింది ఇది నేను. ఓకే, నెక్స్ట్ ఇది యాక్చువల్ ట్యాంక్ బండ్. నేను లాస్ట్ టైం చాలా రోజుల క్రితం వచ్చినప్పుడు ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గర తీసాను అనమాట ఈ షాట్. ట్యాంక్ బండ్ దగ్గర తీసినప్పుడు ఏంటంటే నా దగ్గర ఇప్పుడు 1.4 లేకుండా దీనికి 3.5 ఉండే నా దగ్గర లెన్స్. అప్పుడు నేను తీసుకొచ్చింది ఒక మన కిట్ లెన్స్ అంటారు, కిట్ లెన్స్ ఉండే నా దగ్గర. సో దానికి ఏంటంటే 3.5 ఉంది కనుక నాకు లైట్ కావాల్సి ఉండే. సో లైట్ కావాలన్నప్పుడు ఏం చేశానంటే దాంట్లో షటర్ స్పీడ్ అంటారు అనమాట, కెమెరాలో షటర్ స్పీడ్ అంటారు. షటర్ ఏం చేశానంటే ఇట్లా ఓపెన్ చేసి కొంతసేపు పెట్టాను అనమాట. యూ కెన్ డూ ఇట్. వీడియోస్కి రాదు అది, ఓన్లీ ఫొటోస్ కనుక నేను తీయగలిగినాను, కానీ ఇది వీడియోస్ అయితే రాదు. ఎందుకంటే షటర్ ఓపెన్ చేయలేము దానికి. షటర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకు జర్కీ వస్తాయి అనమాట. జర్కీ మనం నడిచినప్పుడు కానీ ఇది కానీ గోస్ట్ ఎఫెక్ట్స్ అంటారు కదా, ఒక మనిషి రెండు మూడుగా కనిపిస్తుంటాడు. సో అలా వస్తుంది అనమాట మనకి, అది షటర్ స్పీడ్ ఎక్కువ ఓపెన్ చేసి పెడితే. సో నేనేం చేసిందంటే ఇది స్టిల్ ఆబ్జెక్ట్ కనుక నాకు ఫోటో వర్క్ నడుస్తుంది నాకు. ఎందుకంటే అది ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే నాకు అట్లా అది వైడ్ అంటే ఆ లైట్ అంతా వస్తుంది, బట్ వైడ్ ఓపెన్ చేసి మెల్లగా క్లోజ్ అవుతుంది అనమాట అది. బట్ ఇట్స్ ఫైన్, లైక్ ఫొటోస్కి పనికి వస్తుంది కానీ బట్ వీడియోస్కి పనికి రాదు. షటర్ స్పీడ్ ఎక్కువ పెట్టలేము అనమాట దానికి. సో షటర్ స్పీడ్ ఎక్కువ పెడితే అంటే మీకు సినిమాలలో చూస్తారు గోస్ట్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి కదా, ఆ గోస్ట్ ఎఫెక్ట్స్ బేసిక్గా షటర్ స్పీడ్ ఎక్కువ పెడతారు అనమాట. అంటే ఒక మనిషి కళ్ళు ఇరిగినప్పుడు 3-4 చూపిస్తారు, ఆర్ లైక్ ఒక సైఫై మూవీస్లలో ఒక 3-4 ఇట్లా జర్కిని వచ్చినట్టు చూపిస్తారు. అవన్నీ కూడా షటర్ స్పీడ్ ఎక్కువ ఓపెన్ చేస్తారు అనమాట కెమెరాకి. అదే ఎప్పుడైనా మీకు చెప్తాను ఎట్లా చేయాలి ఏంటనేది. సో అది బేసికల్గా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి న్యూయార్క్లో తీసింది.
ఇది వచ్చేసి ఇది కూడా నేను 16 mm తీసాను, 3.5లో పెట్టాను ఇది. ఇప్పుడు నాకేంటంటే 3.5 పెట్టినప్పుడు ఏంటంటే వెనకాల డే టైం కనుక నాకు అవసరం లేదు, అంత లైట్ అవసరం లేదు నాకు. సో దాన్ని ఐ కెన్ క్లోజ్ ఇట్ అనమాట. 3.5తో తీయొచ్చు ఇది. సో నైట్ టైం అయితేనే మనకి 1.4 అట్లా ఉండాలన్నమాట. డే టైం అయితే మనకు పర్వాలేదు, 3.5 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా కూడా పర్వాలేదు, లైక్ బికాజ్ ఆల్రెడీ సన్లైట్ ఉంటుంది మనకి, ఇది ఉంటుంది. ఇంకొకటి చూడండి, నేను బేసికల్గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్, నేను ఎప్పుడే కానీ నేను ఫొటోస్ తీసినప్పుడు కానీ వీడియోస్ కానీ, ఇప్పుడు మీకు స్కై చూడండి, ఇక్కడ స్కై చూడండి బేసికల్గా. సో జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్స్పోజర్ చేసినప్పుడు ఇవి చూసుకోరు బేసికల్గా, స్కై వైట్గా వచ్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. మనం తీసినప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం డీటెయిల్స్ రావాలి. సో అది హిస్టోగ్రామ్లో ఉంటుంది యాక్చువల్లీ, ఎట్లా చూడాలి ఏంటనేది మీకు అది ఎప్పుడైనా చూపిస్తాను నేను. సో బేసికలీ అది కరెక్ట్గా మీరు చూడగలిగి మీరు జడ్జ్ చేయగలిగితే, ఎందుకంటే మీరు ఫోటో కెమెరా ఇట్లా పట్టుకున్నప్పుడు మనకు తెలియదు కరెక్ట్గా మొత్తం ఎక్స్పోజర్ వచ్చిందా లేదని తెలియదు. సో అవన్నీ కూడా జడ్జ్ చేయాలంటే మనం హిస్టోగ్రామ్లో చూడాలన్నమాట. హిస్టోగ్రామ్లో చూస్తేనే తెలుస్తాయి అవన్నీ. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను, ఎట్లా చూడాలి ఏంటని చెప్తాను నేను. బట్ బేసికలీ ఇఫ్ యూ సీ లైక్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ అనమాట. అంటే నా వరకు ఏంటంటే స్కై కూడా వచ్చింది కనుక దట్స్ అ పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనమాట. మనకి పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ ఉంటేనే అట్లా ఇది వస్తుంది అనమాట, పిక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డీటెయిల్స్ మిస్ కాలేదు. సో అది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, సాయి కుమార్ ఎవరైతే రిక్వెస్ట్ చేశారో, సో బేసికలీ 35 mm మీరు వీడియోస్ కానీ ఇవి తీయాలనుకుంటే 35 mm మీరు ఏ కెమెరా ఉన్నదో ఆ కెమెరాకి 35 mm అయితే ఉంటుంది. మీరు 3.5 లెన్సెస్ కూడా ఉంటాయి, దాని కింద కూడా ఉంటాయి అనమాట. 3.5కి ఎంత కిందకి వెళ్తే అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో బట్ ఇట్స్ వన్ టైం, లైక్ యూ హ్యావ్ టు గో ఫర్ మంచి లెన్సే కొంటే ఏంటంటే మీకు పర్మనెంట్గా ఉంటుంది అది. సో నా వరకు ఏంటంటే ఏదన్నా మీకు 35 mm కింద అంటే 1.8 కానీ 1.4 కానీ 1.2 అని అంటారు. అంటే మీరు అంటే మన ఇవన్నీ ఎఫ్ స్టాప్ అనేది ఏంటంటే కెమెరా లెన్సెస్కి, అంటే ఫోటోగ్రఫీ లెన్స్కి అంటారు. సినిమాకి ఏంటంటే టీ స్టాప్ అంటారు. అంటే రెండింటికి యూజ్ చేయొచ్చు, బట్ టీ స్టాప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే అక్యురసీ ఉంటుంది అనమాట మనకు అవి అడ్జస్ట్ చేసినప్పుడు. అవి వేరే వీడియోలు చెప్తాను కానీ, బట్ దాన్ని టీ స్టాప్ అంటారు. సో ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, లైక్ దట్స్ మై రికమెండేషన్. 35 mm 1.8, 1.4 or 1.2 మీరు ఏది ఎఫోర్డ్ ఈ మూడిట్లో ఏది ఎఫోర్డ్ చేయగలుగుతా అది కొనండి. అండ్ యాజ్ ఐ సెడ్, లైక్ ఇంకా మీరు ఏంటంటే ఆ 35 mm ఉన్నప్పుడు మీరు క్లోజ్అప్కి వెళ్ళినప్పుడు కెమెరా దగ్గరికి వెళ్ళిపోండి, వైడ్ యాంగిల్ కావాలన్నప్పుడు కెమెరా చాలా దూరం వెళ్ళిపోండి. దట్స్ హౌ యూ హావ్ టు మేనేజ్ అనమాట. నేను అట్లనే మేనేజ్ చేసుకుంటాను, అట్లా తీస్తాను. ఒక లెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కన్సిస్టెంట్గా ఉంటుంది, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా మొత్తం ఒక కన్సిస్టెంట్గా ఉంటుంది. చాలా మటుకు కన్సిస్టెంట్గా లేకపోతే కూడా ఏమనిపిస్తుంది అంటే మనకి సినిమా లుక్ కనపడదు అనమాట. సో దట్స్ అ డిఫరెన్స్ అనమాట. సో అదే అండి. సో ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది, ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ లైక్ వెరీ గుడ్ లెన్స్ 35 mm, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎస్ యూ కెన్ ఎఫోర్డ్ అనుకుంటే, దెన్ యూ కెన్ గో ఫర్ 16 mm, 24 mm, దెన్ 50 mm, 85 mm, అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ 105 mm, 135 mm. అలా కాదు, లైక్ ఫోటోగ్రాఫర్కి అయితే డెఫినెట్గా ఆటోమేటిక్ యూ హావ్ టు గో. అండ్ దీంట్లో ఏంటంటే 24 mm 24 to 70 mm f2.8 అని దొరుకుతుంది. సో యూ కెన్ బై దట్ అండ్ యూ కెన్ యూస్ ఫర్ ఫోటోగ్రాఫ్స్. దట్స్ ద బెస్ట్ థింగ్. ఇంకా మీకు అంటే ఇంకా దాని తర్వాత పోర్ట్రేట్స్ కావాలంటే లైక్ 72, దెన్ 205, 250 mm ఉంటుంది అనమాట, అది నెక్స్ట్ది. సో 2.8 ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ లెన్సెస్ యాక్చువల్లీ. సో అదండి. సో దీస్ ఆర్ ద వీడియో, లైక్ దీస్ ఆర్ ద కెమెరాస్ యూ కెన్ బై, లెన్సెస్ యూ కెన్ బై, లైక్ ఇఫ్ యూ ఫోటోగ్రాఫ్స్కి అయితే డెఫినెట్గా ఒక జూమ్ ఇట్లాంటివి కొనుక్కోవచ్చు. కానీ బట్ సినిమాకి తీయాలనుకుని వీడియోస్ తీయాలనుకున్నా మాత్రం మీకు డెఫినెట్గా 35 mm కొనండి. మీ ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ మోర్, లైక్ దెన్ యూ గో ఫర్ డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. 35, 24 అట్లా ఉంటాయి అన్నీ, మీతో కొనుక్కోండి ఇంకా. సో బట్ 35 అయితే యూజ్ చేయొచ్చు, లైక్ క్లోజ్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ డిపెండింగ్ ఆన్ యువర్ దిస్ థింగ్. సో అదండి ఈ వీడియో చెప్పాలనుకున్నది. ఓకే, ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.